నేనెటు పోగలను దేవా, ఎవరు నీ ప్రేమ నాకిల చూపగలరు? నా దేవా, నా దేవా, విడచి నీ ప్రేమ మరచి, నిన్ను విడచి నీ ప్రేమ మరచి, నేనెటు పోగలను దేవా, ఎవరు నీ ప్రేమ నాకిల చూపగలరు? ఎవరు నీ ప్రేమ నాకిల చూపగలరు? నా దేవా, నా దేవా, నా దేవా, నా దేవా, నిన్ను విడచి దారి తొలగి తీర్పు చేరని ఘోర సుడిగాలిలో, దారి తొలగి తీరము చేరని ఘోర సుడిగాలిలో, నావికుడా నా ఆర్తధ్వని విని నవను నడిపించినావే. నావికుడా నా ఆర్తధ్వని విని నవను నడిపించినావే. యేసయ్యా, 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 నేనెటు పోగలను దేవా, ఎవరు నీ ప్రేమ నాకిల చూపగలరు? ఎవరు నీ ప్రేమ నాకిల చూపగలరు? నా దేవా, నా దేవా, నా దేవా, నా దేవా, నిన్ను విడచి ప్రేమల పాలిటి సొమ్మసిల్లి
సిలువకు నే చేరితి, శ్రమల పాలైతి సొమ్మసిల్లితి, సిలువకు నే చేరితి. శ్రీకరుడానా సిలువ మోసి ఆదరణ చూపినావే, శ్రీకరుడానా సిలువ మోసి ఆదరణ చూపినావే. యేసయ్యా 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 నేనెటు పోగలను దేవా, ఎవరు నీ ప్రేమ నాకిలా చూపగలరు, ఎవరు నీ ప్రేమ నాకిలా చూపగలరు. నా దేవా నా దేవా నా దేవా నా దేవా, నువ్వు విడచి నీ ప్రేమ మరచి, నువ్వు విడచి నీ ప్రేమ మరచి నేనెటు పోగలను దేవా, ఎవరు నీ ప్రేమ నాకిలా చూపగలరు, ఎవరు నీ ప్రేమ నాకిలా చూపగలరు. నా దేవా నా దేవా నా దేవా విడచి. పిల్లరా, ప్రభునామమున మీకందరికీ హృదయపూర్వక శుభములు, అలాగే వందనాలు తెలియచేస్తున్నా. ఈ 3 దినాలు మీతో సహవాసం చేయటానికి దైవజనులు, పెద్దలు, తండ్రి సమానులు శ్యాంబాబు గారితోనూ, అలాగే ప్రియ సోదరులు, దేవుని సేవకులు శామ్యుల్ అన్న, ప్రియ సహోదరులు దోస్వన్న గారితో కలిసి పనిచేయటానికి ప్రభు ఇచ్చిన అనుకూలతను బట్టి ప్రభువును స్తుతిస్తూ, ప్రేమించి ఆహ్వానించిన మీకందరికి కూడా, స్థానిక సంఘానికి, పెద్దలకు, దేవుని సేవకులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చదివి సహాయకరంగా మరికొన్ని వచనాలు అక్కడే చదువుదాం. 3వ అధ్యాయం వచనం 15. అయినను నేను ఆలస్యము చేసిన యెడల దేవుని మందిరములో, అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు రాయిచున్నాను. ఆ సంఘం సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉండదు. ఆ మాట మళ్ళా మీరు మనసులో పెట్టుకోండి. జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. 1వ అధ్యాయం 2వ వచనం. విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది. 5వ అధ్యాయం 1వ వచనం.
వృద్ధుని గద్దింపగా, తండ్రిగా భావించి అతని హెచ్చరించుము. అన్నదమ్ములని, యవనులను, తల్లులని, వృద్ధ స్త్రీలను, అక్కా చెల్లెండ్రని పూర్ణ పవిత్రతతోనూ యవన స్త్రీలను హెచ్చరించుము. ప్రభు ఈ లేఖన భాగాలు మనందరి వినికిడిలో మన ఆత్మల క్షేమం కొరకై ఆయన ఆశీర్వదించి దీవించి అనుగ్రహించును గాక. అమ్మా, నీళ్ళు ఇవ్వటం ఆపేయండి. అమ్మా, నీళ్ళు ఇవ్వటం ఆపేసేయండి. దాహం వేసిన వాళ్ళు బయటికి వెళ్ళి తాగి మళ్ళీ లోపల వచ్చి కూర్చోండి. ప్రార్థన చేద్దాం. ప్రార్థన. తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మరలా మీ స్వరం కొరకై ఎదురు చూస్తున్నాం. మీ దాసుని ద్వారా ముందుగా మాట్లాడారు. మరలా మీ పక్షాన అల్పుడు ఒకడు నిలవబడ్డాడు, జ్ఞాపకం చేసుకోండి. మీ కొరకు ఉపయోగించండి. యేసుక్రీస్తు ప్రభువును హెచ్చించండి. చేరి వచ్చిన పరిశుద్ధులు క్షేమము పొంది వెళ్ళటానికి సహాయం చేయండి. లేఖనం మా హృదయాలలో కార్యసాధకం అవటానికి మీ ఆత్మ కార్యాన్ని ఈ మధ్యాహ్న కాలం, ఈ ఉదయకాలం మా మధ్య జరిగించమని క్రీస్తు యేసు దివ్యమైన నామమున స్తుతులు చెల్లించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. పిల్లరా, తిమోతికి రాసిన మొదటి పత్రికలో కొన్ని కీలకమైన విషయాలు, పౌలు పత్రిక ఎందుకు రాశాడో తిమోతికి ఒక్కొక్క సంగతి ఆలోచన చేస్తూ వస్తున్నాం. దేవుని సంఘములో ప్రధానంగా పౌలు ఈ పత్రిక రాయటానికి గల కారణం నాయకత్వం కొరకై రాశాడు. అందుకని వీటిని తిమోతి పత్రిక, 2 పత్రికలు, తీతు పత్రికలను కాపరి పత్రికలు అంటారు. అంటే నాయకుల కొరకై ఇండివిజువల్గా రాసిన లెటర్స్. ఇవి పర్సనల్ లెటర్స్, ఇవి వ్యక్తిగత పత్రికలు. రెండవది ఎందుకు రాశాడో నిన్న ఉదయకాలం విన్నాం కదా. వాక్య సత్యం చాలామంది నిలిపి చెరుపుతున్నారు. దేవుని వాక్య సత్యం కొరకైన ఒకడు నిలవబడు తిమోతి అని ఎందుకు వాక్య సత్యము కొరకై నిలవబడమన్నాడో 5 కారణాలు నిన్న మనం జ్ఞాపకం అదే రాశాడు. దేవుని వాక్య సత్యం కొరకై రోషంతో గట్టిగా నిలబడండి. ఒక యవనస్తుని, అది కూడా పిరికివాడైన ఒక యవనస్తుని ధైర్యంగా వాక్య సత్యం కొరకై నిలవబడమని రాశాడు. అది రెండవ కారణం నిన్న ఉదయకాలం విన్నా. నిన్న మధ్యాహ్నం దేవుని సంఘాన్ని గూర్చినటువంటి జీవము కలిగిన దేవుని సంఘం పర్టికులర్గా మెన్షన్ చేశాడు అన్నమాట. దేవుని మందిరం అనగా జీవం కలిగిన దేవుని సంఘం అని, జీవం కలిగిన దేవుని సంఘ గాంభీర్యతను గురించి మాట్లాడుతూ ఈ వచనం ఎక్కడ నుండి పౌలు ప్రస్తావించాడో జ్ఞాపకం చేసుకుని, అసలు దేవుని సంఘం అది దేవుని సంఘం అని గుర్తించటానికి దానికి కొంత ఐడెంటిటీ ఉంటుంది. దీన్ని బట్టి ప్రభు వీళ్ళ మధ్య ఉన్నాడు అని బయట ఉన్నవారు గుర్తించడానికి దేవుని సంఘానికి ఉండాల్సినటువంటి ఒక 3 ముఖ్యమైన సంగతులు జ్ఞాపకం చేసుకున్నాను. నేను మళ్ళీ వాటిని రిపీట్ చేయట్లేదు. ఈ పత్రిక రాయటానికి మరొక కారణం కూడా ఉంది పౌలు. అవేంటి అంటే, దేవుని సంఘంలో జనుల మధ్య ఉన్న సంబంధాలని గురించి రాశాడు. మీరు చూడండి, మొదటి అధ్యాయంలో ఏమన్నాడు? 2వ వచనంలో, నా నిజ కుమారుడగు తిమోతి. వాస్తవానికి పౌలు, తిమోతి ఇరువురు సొంతం తండ్రి కుమారులు కాదు. ఎప్పుడు మాట్లాడినా ఒక మాట అంటాడు, నిజంగా నా కుమారుడు అంటాడు. మనం ఏదేదో మాట వరుసగానే నువ్వు నా కొడుకు, నువ్వు నా కుమార్తె లాంటి దానివి, కొడుకు లాంటివాడివి కాదు, నిజంగా నా కుమారుడు ఇతను అని దాన్ని ఆ మాట నొక్కి రాశాడు కదా. ట్రూలీ, నిజంగా ఇతను నా కుమారుడు అని అన్నాడు. పౌలుకు తిమోతికి సంబంధమే లేదు అసలు, కానీ నా కుమారుడు అని అన్నాడు. 5వ అధ్యాయంలో దానికి మరికొంత స్పష్టతనిచ్చాడు. వృద్ధులున్నారు, వారిని మీరు తండ్రిగా భావించండి అని అన్నాడు. వృద్ధ తల్లులు ఉన్నారు, వృద్ధ స్త్రీలు ఉన్నారు, వారిని మీరు తల్లులుగా భావించమని రాశాడు తిమోతికి.
తిమోతి, యవనస్తులు ఉన్నారు కొంతమంది, వారిని అన్నదమ్ములని పిలువు అని అన్నాడు. కొంతమంది యవన సోదరులు ఉన్నారు, వారిని అక్కా చెల్లెలని పిలువు అని అన్నాడు. ఇవన్నీ విన్నప్పుడు తండ్రి, కుమారుడు, అన్నాదమ్ములు, అక్కా చెల్లెళ్ళు, తల్లి, వీళ్ళంతా ఎక్కడుంటారు? దీనేమంటారు చెప్పండి? దీనేమంటారు? వింత ప్రశ్న అడిగాను నేను. ఏమైనా కుటుంబం, ఇట్స్ ఎ ఫ్యామిలీ. ఇది కుటుంబం. దేవుని సంఘం, దేవుని సంఘం, దేవుని కుటుంబం. కావలిస్తే చూడండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో పౌలు ఎఫెసీలతో ఒక మాట అంటాడు. అపోస్తులుడైన పౌలు ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. ప్రతి పదం పట్టుకోండి, మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇక నుండి మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడ్డారు. ఇక నుండి రక్షించబడ్డ తరువాత, అమ్మా వినాలమ్మా, రక్షించబడ్డ తరువాత ఏమన్నాడు? కాబట్టి మీరు ఇక మీదట పరజనులను, సంబంధం లేనోళ్ళు కాదు, పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను, ఏమన్నాడు? దేవుని ఇంటివారు. దేవుని ఇంటివారు. బైబిల్లో కొంతమంది ఇంటివారు ఉన్నాడు. క్లోయే ఇంటివారు, స్టెఫెను ఇంటివారు, కొర్నేలి ఇంటివారు, ఇట్లా కొంతమంది ఇంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ ఏ ఇంటివారు? దేవుని ఇంటివారు. మీరు పరజనులు కాదు, మీరు పరదేశులు కాదు, మీరు దేవుని ఇంటివారు. మీరంతా ఒకటే అన్నాడు. కులాలు పోతాయి ఇక్కడ, కులాలు చస్తాయి ఇక్కడ. నిన్ననే జ్ఞాపకం చేశాను, మొదటి రోజే విన్నాం మనం. కులాలు పోతాయి ఇక్కడ, కులాలు ఉండవు, ఏ సంబంధాలు ఉండవు. ఇక్కడ ఒకే ఒక సంబంధం, మనము దేవుని ఇంటి వారం, మనము దేవుని కుటుంబం. ఇప్పుడు చెప్పండి, సంఘం అనంటే దేవుని కుటుంబం, దేవుని ఇల్లు, దేవుని కుటుంబం. ఫీల్ అయితే బాగుంటుంది, ఫీల్ కాకపోతే ఎవరేం చేయలేరు. సరే, కొంచెం ఆ విషయాలు మళ్ళీ మనం ఆలోచించేద్దాం. రేవ్ అనే ఒక మ్యాగజైన్ ఉంది అమెరికాలో. 2003వ సంవత్సరం డిసెంబర్లో అమెరికన్ బ్యాప్టిస్ట్ చర్చెస్ మీద ఒక సర్వే చేశారు. సర్వే చేస్తే అమెరికన్స్లో ప్రభువును నమ్మిన తర్వాత, రక్షించబడ్డ తర్వాత 40% క్రిస్టియన్స్, 40% క్రైస్తవులు చర్చికి వెళ్ళడం మానేశారు. రక్షించబడక ముందు కాదు, రక్షించబడ్డ తర్వాత. రీజన్స్ ఏమి అని వీళ్ళు సర్వే చేస్తే వాళ్ళకి అనిపించింది ఏంటంటే, చర్చి మాకు చాలా బోరింగ్గా ఉంది. బోరింగ్ అంటే తెలుసు కదా, బోరింగ్ అంటే బోరింగ్ కాదు, మీరు బయట ఉండేది బోర్, విసుగు అనిపిస్తుంది. రైట్, మాకు విసుగ్గా ఉంది, ఇంట్రెస్ట్ రావట్లేదు, వెళ్ళటానికి ఇంట్రెస్ట్ రావట్లేదు. రీజన్ ఏంటి అంటే వాళ్ళ దాని ఆర్టికల్లో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి అంటే, మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్తాడు. ఇప్పుడు ఈరోజు చవితి కదా, పర్లేదు, మనమేం వాళ్ళనేం విమర్శించట్లేదు. వాళ్ళ భక్తిని ఈ దినాన వారు ప్రదర్శిస్తారు. ఒక ఫ్యామిలీ వెళ్తుంది, మ్రొక్కుతుంది, ఒక ఏదో వాళ్ళు అర్పించాల్సినవి అర్పిస్తారు, ఆ ఫ్యామిలీ ఇంటికి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ దేవాలయాల్లో కూడా ఇంకొక ఫ్యామిలీ వెళ్తుంది, మొక్కుతారు, ప్రదర్శనలు చేస్తారు, వాళ్ళు ఇచ్చినటువంటి అది ప్రసాదం లాంటిది తీసుకుంటారు, వెళ్ళిపోతారు. ఇట్లా ఉదయం నుండి సాయంకాలం వరకు ఇండివిజువల్గా ఫ్యామిలీస్ వచ్చిపోతూ ఉంటాయి. ఈ ఫ్యామిలీస్ అన్నీ కలవవు. ఇప్పుడు అదే కల్చర్ ఎక్కడికి వచ్చిందో తెలుసా? సంఘంలో. ఈ కుటుంబం సపరేట్, ఆ కుటుంబం సపరేట్, ఈ కుటుంబం సపరేట్. ఎవరి కుటుంబాలు వాళ్ళు రావడం, మొక్కడం, వెళ్ళిపోవడం. ఎవరి కుటుంబాలు వాళ్ళు రావడం, ఆరాధించడం, వెళ్ళిపోవడం. అయిపోయిన తర్వాత పలకరించుకోరు తెలుసా? ఇక్కడ మంగళగిరిలో నా మేనకోడలు ఎస్ఆర్ఎంలో చదువుతూ ఉంది. ఒకసారి వెళ్ళు నాన్న, సండే కూడా వీలు చేసుకుని అంటే ఏదో ఒక దగ్గర ఉన్న ఒక దాని దగ్గరికి వెళ్ళిందంట, ఒక సంఘం దగ్గరికి. పేరు చెప్పలేదు, పాస్టర్ పేరు కూడా చెప్పలేదు. చర్చి అయిపోయింది, లాక్డ్ అంట, తాళాలు వేసింటారంట, గేట్ తాళాలు వేసేస్తారంట. అయిపోయిన తర్వాత అందరూ అందరినీ పలకరించుకొని ఇంకొక మాట అడుగుతారట,
ఈరోజు ప్రభువు నీతో ఏం మాట్లాడినాడు చెప్పు. ఒకరినొకరు నీతో ఏం మాట్లాడినాడు, ఒకరినొకరు పలకరించుకొని ప్రభు తమతో మాట్లాడింది ఒకరితో ఒకరు పంచుకొని కాసేపు మాట్లాడుకొని ఒక ఆఫ్టర్ 20 minutes తర్వాత గేట్ ఓపెన్ చేస్తారంటే వెళ్ళిపోతారంట. ఇందాక అన్న ఒక మాట అన్నాడు, సంఘంలో మీకు అందరి పేర్లు తెలుసా అని. ఎందుకు తెలియవు పేర్లు చెప్పండి. సంబంధాలు లేవు. రక్షించబడింది ఒక కుటుంబం లోపలికి వచ్చింది, ఎవరో తెలియదు, మిగిలిన వారికి పట్టదు, బాధ్యత కలిగిన వీళ్ళకి మాత్రమే, మిగిలిన వారికి పట్టదు. దట్ ఈస్ నాట్ చర్చ్. అది సంఘం కాదు, అది కుటుంబం కాదు. చూద్దాం, మనం ఇప్పుడు ఆలోచన చేయబోతున్నది అదే. దేవుని సంఘం అంటే దేవుని కుటుంబం అని అర్థం. ఇంకేమనిపిస్తుంది తెలుసా? ఇంకా కొంచెం లోపలికి వెళ్ళి చెప్తాను. నేను ఇంకా వర్తమానం ప్రారంభం కాలేదు. ఈరోజు నాకు పగ్గాలు లేవు, మీరు మర్చిపోతుండే ఆ విషయం. ఒకరిద్దరు వచ్చి చెప్పారు నా చెవుల్లో, నీకు పగ్గాలే లేవు ఈరోజు అని, నేను ఎవరు పట్టుకోలేదని. కాబట్టి మీరేమి నెమ్మదిగా వినండి, శాంతంగా వినండి. రైట్. ఇంకొక మాట, ఒక చోట చిన్నపిల్లలు, ఇంత ఆడపిల్లలు ఎంతమంది బయట పెద్దగా గొడవ పడుతున్నారంట. కిటికీలో ఉండి వాళ్ళ నాన్న చూశాడు. చిన్న చిన్న ఆడపిల్లలు ఇంత గొడవ పడుతున్నారంట, జుట్లు పట్టుకొని లాక్కుంటున్నారంట. వాళ్ళ నాన్నకు భయం వేసి బయటికి పరిగెత్తుకుంటూ వెళ్ళి కూతురు నరిశాడు. ఏం చేస్తున్నారు మీరు అని. డాడీ భయపడొద్దు, మేము చర్చాట ఆడుతున్నాం. వాళ్ళ ఆట ఏమి, జుట్లు పట్టుకొని కొట్లాడితే దెబ్బలాడితే అది ఏ మాట అది? సరే, ఇది కల్పితమే, ఇది నిజం కాదు, కల్పితమే. అసలు ఇలాంటి జోక్ ఒకటి రాయాలన్న ఆలోచన వాడికి ఎందుకు వచ్చింది? కదా, అంతే కదా. సంఘాలు అలా ఉన్నాయి కాబట్టి పోలీస్ ప్రొటెక్షన్లో ఆరాధనలు జరుగుతున్నాయండి. బ్రదర్ అండ్ అసెంబ్లీస్, బయట వాళ్ళ గురించి మాట్లాడట్లేదు నేను. కానుకల లెక్కపెట్టే దగ్గర పోలీసులు, పర్సనల్ అడగండి చెప్తాను కావాల్సింది. వాక్యం తెలుసు, సత్యం తెలుసు, ప్రేమ తెలుసు అనే ఇంతున్నప్పటి నుండి లేఖన సత్యం వద్దన్న వెక్కసమయ్యేంతగా విన్నటువంటి వాక్యానుసారమైన సంఘాలను పిలువబడిన సంఘాల్లో కూడా తక్కువైంది ఇదే. సంబంధాలు లేవు, ప్రేమ లేదు, అనురాగం లేదు, ప్రాపర్ రిలేషన్షిప్ లేవు. ఎంత మంట ఉంటుందో తెలుసా? నిర్హేతుకంగా ద్వేషిస్తారో తెలుసా? రీజన్స్ ఏముండవు ద్వేషించడానికి. మీరు పట్టుకొని కూర్చోబెట్టాడకండి, ఏం రీజన్స్ మీ ఇద్దరి మధ్య? పెద్ద రీజన్సే ఉండవు. బాగా పాడితే ఒక బాధ, బాగా చెప్పితే ఒక బాధ, బాగా ఉపయోగించబడితే ఒక బాధ, ఏమీ అక్కర్లా. నేను ఇంకో మాట చెప్తాను. నేను కష్టపడి ప్రభు కృపను బట్టి ఇల్లు కట్టుకున్నాను. నాకు అత్యంత సన్నిహితులైన వారు ఇల్లు కట్టుకున్న తర్వాత మాట్లాడడం మానేశారు. సీరియస్, చాలా బాధేసింది నాకు. ఇల్లు కట్టుకున్న తర్వాత మాట్లాడడం మానేశారు. రీజన్ తెలియదు. అన్నల అసలు స్వభావం బయటపడేది ఎప్పుడు అంటే యోసేపు రంగుల వస్త్రం చూసినప్పుడే కదా. తండ్రి ప్రేమించి ధరించిన రంగుల వస్త్రాన్ని చూసి మంట పుట్టింది వారికి. మాకు లేదు, వాడికి నిష్కారణమైన ద్వేషం. మీరు యోసేపు అన్నల ద్వేషానికి కారణాలు వెతకండి, ఏమీ లేవు. తండ్రి యోసేపును అధికంగా ప్రేమించాడు. మన ఆశీర్వాదాల దగ్గర, మన అభివృద్ధి దగ్గర మనం అనుకుంటాం వాడబడాలి, అభివృద్ధి పొందాలి, ఆశీర్వదించబడాలి. నువ్వు ఎంత అభివృద్ధి పొందితే, నువ్వు ఎంత ఆశీర్వదించబడితే అంతమంది శత్రువులు తయారవుతారు. దౌర్భాగ్యం అంటే వాళ్ళు విశ్వాసులు కావడం. సంబంధాలు లేవు, అన్నెసరీగా అంటే అనవసరంగా బ్రేకప్స్ ఉంటాయి మన మధ్య, విడిపోతాం మనం. గుండె మీద చేసుకొని చెప్పండి, స్థానిక సంఘంలో, మన సంఘాలలో మన సంబంధాలు సరిగా ఉన్నాయా? మనము కుటుంబం బ్రదర్, మనము దేవుని సంఘం అంటే మనము దేవుని కుటుంబం. ఇక్కడ తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు, అక్క, చెల్లి ఉంటారు. మనం ఒకరినొకరు ప్రేమించుకోవటానికి ఇక్కడికి వచ్చాం. వినాలి, ఒకరినొకరు ప్రేమించుకోవటానికి ఇక్కడికి వచ్చాం. ఆ సంబంధాలు ఉండాలి, ఆ అనురాగం ఉండాలి, ఆ ప్రేమ ఉండాలి, ఆ ఆప్యాయత ఉండాలి. అందుకు రాశాడు ఈ పత్రిక,
అందుకనే ఈ పత్రికలో మరొక మాట చెప్పాడు, ఒక ప్రమాదాన్ని చెప్పాడు. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రికలో ఆ ప్రమాదాన్ని గురించి కూడా చెప్పాడు. ఎక్కడ 21 వచనం 5:21 విరోధ బుద్ధితోనైనను పక్షపాతముతోనైనను. పక్షపాతం అన్నదే డివిజన్ రీజన్, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా ఈయన్ని ఎక్కువ చూసి వీడిని తక్కువ చూసినావంటే ఆటోమేటిక్గా నువ్వు ఈ వర్గం అయిపోతావు, అంతే. అప్పుడు ఏమర్పడుతుంది? డివిజన్, స్ప్లిట్ అక్కడ మొదలవుతుంది. నేను ఒక వర్గాన్ని ప్రేమించి ఇంకొక వర్గాన్ని పట్టించుకోకపోతే డివిజన్. ఒక రకంగా వర్గాలను తెస్తున్న వాళ్ళు నాయకులే, వీళ్ళ పబ్బం గడుపుకోవడానికి. సమాధానాన్ని, ప్రేమను దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్న వాళ్ళు కూడా నాయకత్వమే. అందుకని తిమోతికి రాశాడు, తిమోతి జాగ్రత్త, విరోధ బుద్ధితో కానీ పక్షపాతముతోనైనా నువ్వు ఏమీ చేయొద్దు. పార్షాలిటీ కనబడదు సంఘంలో, రైట్? డివిజన్స్ కనబడకూడదు సంఘంలో. మీరు ఈ వర్గాలుంటే సిగ్గుపడదాం. వర్గాలు ఉన్నాయి సంఘాల్లో అంటే సిగ్గుపడదాం. ప్రియులరా, మనము దేవుని కుటుంబం అయితే ఇదే తిమోతి పత్రిక తర్వాత ఆదిమ సంఘంలో ఉన్నటువంటి కొన్ని లక్షణాలు అన్నిటినీ కలుపుకొని దేవుని కుటుంబం. ఎందుకు మనము దేవుని కుటుంబమో ఒక 4 దశలు లేకపోతే 4 ఫేజెస్ ఉంటాయి, లేకపోతే 4 క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి, 4 లక్షణాలు ఉంటాయి. ఎందుకు కుటుంబముగా దేవుడు మనల్ని నిర్మించాడో కొన్ని విషయాలు లేఖనాల్లో నుండి ఆలోచించేద్దాం. చూడండి, దేవుని కుటుంబం కలిగి ఉండాల్సినటువంటి 4 లక్షణాలు. కుటుంబంగా మనము ప్రయాణము చేయాల్సినటువంటి 4 దశలు, మనము చేయాల్సినటువంటి 4 పనులు. హలో, వినాలి, వచ్చి వెళ్ళిపోయేది కాదు. మనము దేవుని కుటుంబం, అన్నదమ్ములం, అక్కా చెల్లెళ్ళం, మన మధ్య సంబంధాలు ఉండాలి. మనము దేవుని కుటుంబం అయితే, వింటున్నారా, మనము దేవుని ఇంటి వారమైతే ఈ 4 దశలు, ఈ 4 లక్షణాలు, ఈ 4 పనులు, 4 చర్యలు మన స్థానిక సంఘంలో ఉండాలి. 4 ఏంటి? ఒక్కొక్కటి మనం చూస్తూ వెళ్దాం. చూడండి, 5వ అధ్యాయం 1వ వచనం మరలా చదువుదాం. వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి అతనిని హెచ్చరించుము. అన్నదమ్ములని, యవ్వనులను, తల్లులని, వృద్ధ స్త్రీలను, అక్క చెల్లెండ్రని, పూర్ణ పవిత్రతతో యవ్వన స్త్రీలను హెచ్చరించుము అని అన్నాడు. ఇప్పుడు చెప్పండి, పౌలు తిమోతికి రాస్తూ ఏమన్నాడంటే, మీరు వేరు కాదు, ఆయన నీకు తండ్రి, నీవు ఆయనకు కుమారుడవు. ఆమె తల్లి, నీవు ఆమెకు కుమార్తెవు. అతను మీ అన్న, ఇతను తమ్ముడు. ఆమె అక్క, ఈమె చెల్లి. ఏం చేశాడు? సంబంధాలను కలిపాడు. నెంబర్ 1, మనము దేవుని కుటుంబముగా క్రీస్తు యేసు రక్తము ద్వారా రక్షించబడ్డ తర్వాత దేవుని కుటుంబం ఎందుకు అయ్యాము అంటే, మనము సంబంధాలను కలిగి ఉండటానికి. దీన్నే కొంచెం ఆలోచన చేద్దాం, నెమ్మదిగా ఆలోచన చేద్దాం. మనమంతా కనెక్టివిటీ ఉండాలి, సంబంధం ఉండాలి, కనెక్టివిటీ ఉండాలి. మనం వేరు కాదు. తండ్రి కుమారుడు, తల్లి కుమార్తె, అన్న తమ్ముడు, అక్క చెల్లి, మీ మధ్య రిలేషన్షిప్ ఉండాలి. అపోస్తుల కార్యాలు చూడండి, 2వ అధ్యాయం 44వ వచనం చదువుదాం. అపోస్తుల కార్యాలు కూడా అలా పక్కన పెట్టుకోండి, చదువుకోవడానికి మనకి సులభంగా ఉంటుంది. 2వ అధ్యాయం, విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి మాట పట్టుకోండి, సమిష్టిగా అని అన్నాడు. సమిష్టిగా. ఇప్పుడు వినాలి, సమిష్టిగా అంటే ఇప్పుడు ఇది ఉంది, ఈ నాప్కిన్ ఉంది అంటే అర్థం కావడం చెప్తున్నాను. వాడర్లేండి, మీద అన్నా కూడా తీసుకోరలేదు, ఊరికి అర్థం కావడం చెప్తున్నాను. ఒక వస్తువు ఉంది, ఈ మైక్రోఫోన్, ఇది ఈ మౌత్ పీస్ ఉంది. నేనేమన్నానంటే సంఘంలో, ఇది మనది, నా ఒక్కనిది కాదు, ఇది మనది అని అన్నాను. ఎక్కడంట మీ పదం? కొన్ని కుటుంబాల్లో ఒక్క సోపే ఉంటుంది, భార్య భర్త పిల్లలు కూడా ఒక సోపే వాడతారు. ఇప్పుడు కల్చర్ మారిందిలేండి, రైట్. మా అమ్మ నాన్న నాకు అదే నేర్పించారు. ఒక్క టవలే. ఇప్పుడు 5 టవల్లు ఉంటాయి, 5 మంది ఉండే. ఇప్పుడు
మా ఇంట్లో టీవీ ఉంటుంది, నా కూతురు నన్ను అనుమతి అడగదు, నా భార్య నన్ను అనుమతి అడగదు, నా కిచెన్లోకి వెళ్ళడానికి, నా బెడ్ మీద పడుకోవడానికి నా భార్య పిల్లలు అనుమతి అడగరు. ఎందుకని? అది ఎవరిది? మాది. ఎందుకని? మేము కుటుంబం సమిష్టిగా ఉంది అంటే అర్థం ఏంటంటే మేము కుటుంబం, మేము వేరువేరు కాదు. చెప్పండి లోపల మనస్సాక్షికి, మేము కుటుంబం, మేము వేరువేరు కాదు. మనము కలిసి ఉండటానికి రక్షించబడ్డాం, మనము సంబంధాలు కలిగి ఉండటానికి రక్షించబడ్డాం. కనెక్టివిటీ ఉండాలి. కనెక్టివిటీ అన్నది, రిలేషన్షిప్ అన్నది ఎంత ఇంపార్టెంటో చెప్తాను. ఒక చిన్న మాట. దొనకొండలో ఫ్యామిలీ కాన్ఫరెన్స్ అయిపోయి మొన్ననే రీసెంట్గా లాస్ట్ వీకే వెళ్తూ ఉన్నాం. నంద్యాల దాటిన తర్వాత పెద్ద వర్షం, బీభత్సమైన వర్షం. కార్ బ్రేక్ డౌన్ అయింది. నాతో పాటు ప్రకాష్ రాజు గారు వాళ్ళ మిస్సెస్ మెరిసెక్క కూడా ఉంది. అక్క వాళ్ళ ఊరే కాబట్టి దొనకొండ మేము తీసుకుని వెళ్ళిపోతాం. బ్రేక్ డౌన్ అయింది. రాత్రి 8:30 అవుతుంది. 6 అవర్స్ మేము వెయిట్ చేసాం. అది దాదాపు ఆల్మోస్ట్ ఫారెస్ట్. అది అక్క ఉంది. సరే అక్కను వేరే వాళ్ళని దగ్గరలో ఉన్న ఒక సహోదరుని పిలిపించి ఫోన్ చేసి బండి మీద ఎక్కించి పంపించేసాం. విపరీతమైన వర్షం కురుస్తుంది ఒకవైపు. 4 అవర్స్ తర్వాత మేము ఎంత ప్రయత్నం చేసాం దాన్ని స్టార్ట్ చేయడానికి కుదరలా. ఎవరినో బ్రతిమలాడి ఒక మెకానిక్ వచ్చి దూరం నుండి దాదాపు 5,000 డిమాండ్ చేస్తే వచ్చి రిపేర్ చేశాడు. ప్రాబ్లం ఏం లేదు తెలుసా, వైర్స్ ఉంటాయి, ఒకటి ఉండలేదు, దానికి మొత్తం బ్యాండేజ్ చేసి ఉంటారు. చిన్న వైర్స్, ఇంత ఉంటాయి వైర్స్. ఈ వైర్స్ ఉంటాయి. ఒక్క వైర్ కట్ అయింది అంతే. ఒక్క వైర్ జస్ట్ కట్ అయింది. అన్ని టన్నుల బరువు చేసే జీప్ నా వెహికల్ కదల్లా. డీజిల్ ఉంది, కండిషన్లో ఉంది, ఇంజిన్ బాగుంది, డ్రైవర్ బాగున్నాడు, ఎవ్రీథింగ్ ఫైన్. ఒక చిన్న వైర్ కనెక్టివిటీ దెబ్బతింది. నరం చిట్లింది అంటారు బ్రెయిన్స్లో, గుర్తుందా? క్లాట్స్ ఉన్నాయి. క్లాట్ ఉందంటే అర్థం ఏంటి? బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ కనెక్టివిటీ దెబ్బతిన్నప్పుడు ప్యారలైజ్ అవుతాం. ఈ భాగం అంతా ప్యారలైజ్ అయిపోతుంది. మనం ఈజీగా అనుకుంటాం, నేను మాట్లాడకపోతే ఏమవుతుంది, నేను సంబంధం కలిగి ఉండకపోతే ఏమవుతుంది, నేను సపరేటు. దేవుని సంఘములో సంబంధము కూడా అంతే. ఇంకొంచెం నెమ్మదిగా వివరంగా మనం మాట్లాడుకుందాం. బాగా వినండి. సరే, థ్యాంక్ యూ అన్న ట్రాన్స్లేట్ చేసిన. ప్యారలైజ్ అంటే పక్షవాతం అన్న ఒకటే, పక్షపాతం అన్న కూడా ఒకటే, ఒకవైపే అది కదా, రైట్? పక్షవాతం అని అర్థం, ఒకవైపు మొత్తం ప్యారలైజ్ అయిపోతాం, పక్షవాతం వచ్చేస్తుంది. కనెక్టివిటీ దెబ్బతింటే, అర్థమైందా? మొత్తం కనెక్టివిటీ దెబ్బతింటే. ఇప్పుడు వినండి, జాగ్రత్తగా వినండి. ఒక క్రికెటర్ ఉన్నాడు, టాప్ బ్యాట్స్మెన్ అడుగుతున్నాం. అతను అంటాడు, కొంతమంది అక్కడ గ్రౌండ్లో 11 మంది 10 మంది క్రికెట్ ఆడుతున్నారు. ఇతను అంటాడు సపరేట్ ఒక్కడే బ్యాట్ ఇలా ఊపుతున్నాడు. మంచి బ్యాట్స్మెన్. ఇక్కడ ఉన్నావు, అక్కడ కదా ఉండాల్సిందంటే, నాకు ఎవరితో సంబంధం లేదు, నేను ఒక్కడనే. ఎవరు? బ్యాట్ పట్టుకొని ఒక్కడనే. ఎట్లుంటుంది? ఫుట్బాల్ ప్లేయర్ 11 మంది ఉంటారా, 10 మంది ఉంటారా? నాకు తెలియదు. ఒక్కడే, నేను ఒక్కడే. మంచి ఫుట్బాల్ ప్లేయర్ని నేను, బట్ నేను ఒక్కడనే. ఎలా ఉంటుంది? నువ్వు ఎంత టాప్ క్లాస్ బ్యాట్స్మెన్ అయినా నువ్వు ఎవరితో కలవాలి? టీంతో కలవాలి, రైట్? నువ్వు ఎంత మంచి ఫుట్బాల్ ప్లేయర్ అయినా నువ్వు ఎక్కడ ఉండాలి? టీంలో ఉండాలి. నువ్వు ఎంత పెద్ద ఆత్మీయుడవైనా దేవుని సంఘముతో సంబంధం ఉండాలి, లేకపోతే నీ భక్తి అర్ధరహితం. అందుకు రక్షించలేదు దేవుడు నిన్ను, నన్ను. నేను ఎవరితో సంబంధం లేదు బ్రదర్, వాళ్ళ గొడవలు నాకు ఎందుకు బ్రదర్? నా భక్తి, నా కుటుంబం, నేను, నా భార్య, నా పిల్లలు, ఇలా వస్తాం, అలా వెళ్ళిపోతాం. ఈ ఒక్కడ ఆట ఆడుకుంటాడే, ఆ టైప్ అనమాట వీళ్ళు, ఈ బ్యాచ్ ఆ టైపు. మేము ఎవరితో సంబంధం లేదు బ్రదర్, నేను ఒక్కడనే, నా కుటుంబం. ఈ గొడవలు వద్దు బ్రదర్. గొడవలు లేనిది ఎక్కడంటే, సమస్యలు లేనిది ఎక్కడ? నేను ఒక్కడనే కాదు అసలు, ఒక్కడిని కాదు అసలు. అది చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 4-5 వచనాలు. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములు ఉండినను
ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరినొకరము ప్రత్యేకముగా ఏముండాలి? కనెక్టివిటీ. సరే, ఇంకొంచెం అర్థం చేసుకుందాం. ఈ చెయ్యి ఉంది, నా బాడీ అంటే ఇష్టం లేదు దీనికి. ఇందాక అన్న చెమట తుడుచుకున్నట్టు మాట నాకు చెమట తుడుస్తుంది, దీన్ని తినిపిస్తుంది. దీనికి నా బాడీ అంటే ఇష్టం లేదు, ఇది నేను పక్కకి విడిగా ఉంటాను అంటది. ఏది? ఈ చెయ్యి. ఏం పరిస్థితి? జీవం ఉంటుందా? పిల్లరా, కష్టమైన నష్టమైన కలిసే ఉండాలి, సంబంధాన్ని కలిగే ఉండాలి. కుటుంబంలో సమస్యలు వస్తే నా కూతురు నేను బయట పెడతానా? మా నాన్న నన్ను నొప్పిస్తే మా నాన్న నేను బయటికి పంపిస్తానా? నా భార్యతో నాకు అభిప్రాయ భేదాలు వస్తే జీవితకాలం మాట్లాడకుండా ఉంటానా? నా ఫ్యామిలీ, నా కుటుంబం, సంఘం నా కుటుంబం, నీ కుటుంబం. సమస్యలు ఉంటాయి, కనెక్టివిటీ ఉండాలి, సంబంధం ఉండాలి. అందుకు రక్షించాడు దేవుడు మనల్ని. సంబంధాలు కలిగి ఉండటానికి దేవుడు మనల్ని రక్షించాడు. విడివిడిగా ప్రత్యేకంగా నీ అంతకు నేను ఉండడానికి కాదు. ఓ మాట కూడా చెప్పాలి. సైనికుడుగా ఒకడు సెలెక్ట్ అయ్యాడు. ఒకడు ఆర్మీ జవాన్, మంచి షూటర్, షార్ప్ షూటర్. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకున్నాడు, చేతిలో గన్ను పట్టుకున్నాడు, షూ వేసుకున్నాడు, మీ మేరకుప్పుడు వీధుల్లో తిరుగుతున్నాడు. నేను ఆర్మీ జవాన్. ఆర్మీ జవాన్ ఎక్కడ ఉండాలి? ఈడ తిరిగితే ఆర్మీ జవాన్ అంటే పిచ్చోడు అంటారు, పిచ్చోడు అంటారు. నాకెవరితో సంబంధం లేదంటే మీరేమనుకోకండి మాట, మిమ్మల్ని కూడా అలాగే చూస్తారు. దేవుని సంఘముతో సంబంధము కలిగి ఉండటానికి దేవుడు నన్ను రక్షించాడు. మన మధ్య కనెక్టివిటీ ఉండాలి, మన మధ్య కనెక్టివిటీ ఉండాలి. వై అనే క్వశ్చన్ వస్తుంది ఒకటి. ఏమంత అవసరం? బాగా వినండి. నేను పుట్టిన దినాన ఈ సమాజంలో భాగమయ్యాను. నేను మరలా జన్మించిన దినాన సంఘములో భాగమయ్యాను. నేను మరలా జన్మించిన రోజు ఈ సంఘములో నేను భాగమయ్యాను. నేను రక్షించబడిన తరువాత దేవుని కుటుంబం, నేను దేవుని కుటుంబానికి చెందినదాన్ని. ఎందుకని చూద్దాం, చూడండి. ఇదే పత్రికలోనే, తిమోతి పత్రికలోనే రాస్తాడు. ఆ మాటలు ఒకటి త్వరగా మనం చదువుకుందాం. ఎందుకు అంటే మనకెందుకు కనెక్టివిటీ ఉండాలి అంటే చూడండి, ప్లూరాలిటీ వాడతాడు అక్కడ పౌలు. 2వ అధ్యాయం 1వ వచనం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అని అన్నాడు. సంపూర్ణ భక్తి మనము కలిగి ఉండాలంటే మనము కలిసి ప్రార్థన చేయాలి, అందుకు సంబంధం ఉండాలి. ఈ విషయాలు చెప్పడానికి కుదరలేదు నాకు. 2వ అధ్యాయం. సంఘ ప్రార్థన దేశ నెమ్మదికి కారణం. నీరో చక్రవర్తి కొరకు కూడా ప్రార్థన చేయమని రాశాడు తిమోతికి. నీకు వ్యతిరేకత ఉంటే ఉండొచ్చు పాలకుల మీద, మీరు కలిసి ప్రార్థన చేయండి. అక్కడే చెప్పాడు, మీ భక్తి కొరకు ప్రార్థన చేయండి, రాజుల కొరకు ప్రార్థన చేయండి, రక్షణ కొరకు ప్రార్థన చేయండి, బోధ కొరకు ప్రార్థన చేయండి, మీరు కలిసి అన్నాడు. మనం ఎందుకు కలిసి ఉండాలంటే మనము కలిసి ప్రార్థిస్తే ఆత్మల రక్షణ జరుగుతుంది. మనము కలిసి ప్రార్థన చేస్తే మనకు సంపూర్ణమైన భక్తి దొరుకుతుంది. మనము కలిసి ప్రార్థన చేస్తే దేశం నెమ్మదిగా ఉంటుంది. మనం కలిసి ప్రార్థన చేస్తే అందుకు మనం కలిసి ఉండాలి. మనము అని అన్నాడు. కుటుంబంగా కలిసి ప్రార్థించాలి. దైవ భక్తి అన్నది కలిసి ఉండడము ద్వారానే. మళ్ళీ చెప్తున్నాను, ఒంటరిగా రక్షించబడతాం. వింటున్నారా? ఒంటరిగా రక్షించబడతాం, కానీ కలిసి ఎదుగుతాం. బైబిల్లో 58 సార్లు ఉంది ఒక మాట. అదేంటో తెలుసా? ఒకరికొకడు బుద్ధి చెప్పుకోండి, ఒకరినొకడు ఆదరించుకోండి, ఒకరినొకడు హెచ్చరించుకోండి, ఒకరినొకడు పురికొల్పండి, ఒకరినొకడు ప్రోత్సహించండి. బైబిల్లో 58 టైమ్స్ ఉంది. కలిసి ఎదగాలి, ప్రోత్సహించుకోవాలి, హెచ్చరించుకోవాలి, గద్దించుకోవాలి, బుద్ధి చెప్పుకోవాలి, సరిచేసుకోవాలి, కలిసి ఎదగాలి.
దేవుని సంఘములో ఎందుకు మనము సంబంధం కలిగి ఉండాలంటే మనము కలిసి ఎదగటానికి, సంపూర్ణమైన భక్తిని కలిగి ఉండటానికి. 6వ అధ్యాయంలో కూడా రాశాడు, దైవభక్తిని సాధకం చేయటానికి. మీరు కలిసి సాధకం చేయండి. 4వ అధ్యాయంలో రాశాడు, దైవభక్తిని సాధకం చేయటానికి. చూడండి మరొక మాట, 6వ అధ్యాయం 4వ వచనం, 6వ అధ్యాయం 2వ వచనం. ఎవడైనను మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన అంగీకరింపక. ఇప్పుడు చెప్పండి, దైవభక్తికి అనుగుణ్యమైన బోధ ఎక్కడ దొరుకుతుంది? చెప్పలే, సంఘంలో. ఇక్కడ బోధ, ఇక్కడ ప్రార్థన, ఇక్కడ సహవాసం. కలిసి రావడం ద్వారా ఒకరినొకరు బోధించుకుంటాం, ఒకరితో ఒకరు కలిసి ప్రార్థన చేసుకుంటాం, ఒకరినొకరు ఆదరించుకుంటాం, ఒకరినొకరు ఆదరించుకుంటాం. ఆ చర్యలు చెప్పాడు. హెబ్రీ పత్రిక 10:25. త్వరగా, సమయం లేదు, పరిగెత్తుంది అది కూడా. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 25వ వచనం. తెలిసిన వచనాలే చదువుదాం. కొందరు మానుకొనుచున్నట్టు. 10:24-25. సమాజముగా అంటే సంబంధాలు కలిగి ఉండడం మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువ అలాగు చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలనని, రేపవలనని ఆలోచింతము. ఒకరినొకడు. ఇది సంఘం, ఇది కుటుంబం. నా కూతురు పొద్దున్న ఫోన్ చేసింది, చాలాసేపు మాట్లాడాను. దాదాపు 1 వీక్ తర్వాత చేసింది. ఎవరో సూసైడ్ అటెంప్ట్ చేశారు కాలేజీలో పిల్లలు. పాపా ఇది పరిస్థితి. నేనేం చేశాను తెలుసా? మనం కాదు నాన్న, మనం ఫైటర్స్ నాన్న, మనం ఫైటర్స్. మనం ఫైట్ చేయాలి, స్ట్రెస్ తీసుకోకూడదు, ప్రెజర్ తీసుకోకూడదు. నువ్వు అట్లాంటి దానివి కాదు, నీ ధైర్యం నాకు తెలుసు. నేనేం చేశాను తెలుసా? నా కూతురుని ఏం చేశాను? ధైర్యం చెప్పాను, ప్రోత్సహించాను, హెచ్చరించాను కూడా. ఎందుకు? నా కుటుంబం. గద్దిస్తే తీసుకోండి, హెచ్చరిస్తే అంగీకరించండి, సరి చేసుకోమంటే సరి చేసుకోండి. అన్ననే కదా, తమ్ముడే కదా, తండ్రే కదా, తల్లే కదా, దిద్దుకుందాం, తప్పేముంది? కుటుంబం. మనం ఆదరించుకుంటాం, ప్రోత్సహించుకుంటాం, పురికొల్పుకుంటాం. కలిసి ఉంటే వృద్ధి, కలిసి ఉంటే దైవభక్తి, కలిసి ఉంటే ప్రార్థన ద్వారా దేశానికి నెమ్మది, ఆత్మల రక్షణ. ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి తెలుసా? ఎందుకు దేవుడు మనలను ఒక కుటుంబంగా చేశాడు అంటే చెప్పండి, సంబంధం కలిగి ఉండడానికి. ఏముండాలి? అమ్మా వినండి. ఎందుకు? సంబంధం కలిగి ఉండడానికి, కనెక్టివిటీ ఉండాలి. చిన్న ప్రశ్న, సంఘంలో అందరితో సంబంధం ఉందా? అందరితో సంబంధాలు ఉన్నాయా? మనం నష్టపోతుంది ఇక్కడే, దెబ్బతింటుంది ఇక్కడే. కష్టమో నష్టమో ఒక కుటుంబం. కలుపుకుందాం, హెచ్చరించుకుందాం, బుద్ధి చెప్పుకుందాం, సరి చేసుకుందాం, ఆదరించుకుందాం, ప్రోత్సహించుకుందాం, పురికొల్పుకుందాం. మన మధ్య ఏముండాలి? సంబంధం. ఇది ఫస్ట్ పాయింట్. రెండవది చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. నిజముగా అనాథలైన విధవరాండ్రను సన్మానింపుము అని అన్నాడు. రైట్. 10వ వచనం చూడండి. సత్క్రియలకు పేరు పొందిన విధవరాలు పిల్లలను పెంచి పరదేశులకు ఆతిథ్యమిచ్చి పరిశుద్ధుల పాదములు కడిగి శ్రమపడు వారికి సహాయము చేసి ప్రతి సత్కార్యము చేయబూను కొనినదైతే ఆమెను విధవరాండ్ర లెక్కలో చేర్చవచ్చును. రైట్. 17వ వచనం చూడండి. బాగుగా పాలన చేయు పెద్దలను విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానం. అది ఫైనాన్షియల్ వర్డ్, అది ఆర్థికపరమైన పదం. అది రెట్టింపు సన్మానానికి పాత్రులుగా ఎంచవాలని కిందేమన్నాడు? 100 చెడు ఎద్దు మూతికి చిక్కం వేయొద్దు అన్నాడు. సరే, చాలా ఉన్నాయి, నేను ఇప్పటికి ఇక్కడ ఆగేస్తాను. కుటుంబంగా ఇక్కడ మనం సంబంధాన్ని కలిగి ఉండడం మాత్రమే కాదు, రెండవది కుటుంబంగా ఇక్కడ మనము
షేరింగ్, పంచుకోవటానికి. విధవరాండ్రు ఉన్నారు, వారి అవసరాలు తీర్చండి. ప్రభు పని చేసేవారు ఉన్నారు, వారిని సన్మానించండి, ఆ లెక్కలో చేర్చండి. అక్కరలో ఉన్నవారు ఉన్నారు, వారి అవసరాలు తీర్చండి. అంటే ఏం చేయాలి? వీరు భాగస్వామ్యం ఉండాలి మన మధ్య. అందుకు రక్షించాడు ఆయన మనల్ని. నా బ్యాంక్ బ్యాలెన్స్ నాది ఒక్కందే కాదు, నా భార్యది, నా 2 పిల్లలది కూడా. నేను పోతే నా పిల్లలు ఏమంటారు? మాది, మా నాన్నది. దేవుని సంఘముగా, దేవుని కుటుంబంగా దేవుడు ఎందుకు మనల్ని జతపరిచాడంటే మన మధ్య భాగస్వామ్యం ఉండాలి. పంచుకొనుట కొరకై రక్షించబడ్డాం. చూడండి కావలిస్తే అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 44 వచ్చిన మరలా చదవండి. 2:44. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినది అంతయు సమిష్టిగా ఏమనుంది? ఉంచుకొనిరి అన్నది. 4వ అధ్యాయం 34 వచనం చూడండి. తెలిసిన వచనాలే చదువుకుందాం అంతే. 4వ అధ్యాయం 34 వచనం. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. ప్రతి వానికి, ఆ మాట పట్టుకోండి, వాని అక్కర కొలది పంచి పెట్టిరి అనుంది. మామ వినాలి, పంచి పెట్టిరి. సంఘం ఏం చేసింది? పంచుకుంది. మనము సంఘం దేవుని కుటుంబం అయితే ఎందుకు రక్షించబడ్డామంటే సంబంధాల కొరకు మాత్రమే కాదు, మనము పంచుకొనుట కొరకై రక్షించబడ్డాం. మన మధ్య భాగస్వామ్యం ఉంది. మన దగ్గర ఉన్నవన్నీ మనం పంచుకోవాలి, ఒకరితో ఒకడు పంచుకోవాలి, షేర్ చేసుకోవాలి. నాకున్నవి నీవు ఉన్నవి నాకు. కొరింథీయులకు రాసిన పత్రికలో చూడండి, త్వరగా వచనాలు ఉన్నాయి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 15వ వచనం. 8వ అధ్యాయం 15వ వచనం చివరిలోండి వ్రాయబడిన ప్రకారము అందరికీ సమానముగా ఉండు నిమిత్తము. కొరింథీ 2:15, 8వ అధ్యాయం 15వ వచనం. అందరికీ సమానముగా ఉండు నిమిత్తము ప్రస్తుతమందు మీ సమృద్ధి వారి అక్కరకును, మరి ఒకప్పుడు వారి సమృద్ధి మీ అక్కరకును సహాయమై ఉండవలనని ఇలాగ చెప్తున్నాను. చాలు, మన మధ్య భాగస్వామ్యం ఉండాలి. మనం పంచుకోవాలి. ఏం పంచుకోవాలి? ఇది తెలియాలంటే ఆదిమ సంఘం దగ్గరికి వెళ్ళాలి. మనం ఆదిమ సంఘం దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం పంచుకున్నారో మనకు అర్థమవుతుంది. దయచేసి రండి, ఒక్కొక్క సంగతి ఆలోచించేద్దాం. 4వ అధ్యాయం అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 44 వచ్చిన మరలా చదవండి. 2:44. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొని. ఆ మాట పట్టుకోండి, ఏకముగా. ప్లీజ్ అమ్మా వినండి అమ్మా దయచేసి. ఏకముగా కూడి అని. ఇప్పుడు మనం ఏం చేసాం చెప్పాలి, కొంచెం గట్టిగా చెప్పండి. మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? కూడుకున్నాం. ఎన్ని గంటలకు అయింది మీటింగ్? 10 గంటలకు. ఎన్నింటికి అయిపోతుంది? యేసుప్రభుకే తెలుసు, ఎప్పుడో తెలియదు. మొత్తానికి అయిపోతుంది, ఈ మధ్యాహ్నానికి అయిపోతుంది. రైట్. ఈ టైం అంతా మనం ఏం చేస్తున్నాం చెప్పండి? పంచుకుంటున్నాం. నా సమయాన్ని మీ కొరకు వెచ్చించాను, మీ సమయాన్ని వెచ్చించారు. అందరం ఇక్కడ ఉన్నామంటే ఎందుకు రక్షించబడ్డాం? మన మధ్య పంచుకోవాలంటే ఏం పంచుకోవాలో తెలుసా? మన సమయాన్ని పంచుకోవాలి. మనము సమయాన్ని పంచుకోవాలి. కుటుంబము అంటే మనము సమయాన్ని పంచుకోవాలి. సమయాన్ని పంచుకోవటం కొరకే రక్షించబడ్డాం. ఆ దినము సమీపించటం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయుచు సమాజముగా కూడుట మానక అని. బైబిల్ స్టడీ ఎప్పుడు మీకు? బుధవారం. ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు? 7 to 9. రైట్. 7 నుండి 9 వరకు మీ సమయాన్ని ఎక్కడ పంచుకుంటున్నారు? సంగతి. మనము మన సమయాన్ని పంచుకోవాలి. ప్రార్థనా కూడిక దగ్గర ఏం చేస్తున్నాం? మనం మన సమయాన్ని పంచుకుంటున్నాం. ఇలా చెప్పమంటారా?
జీవితాన్ని అత్యుత్తమంగా ఉపయోగించాలంటే ప్రేమించడమే మార్గం. ప్రేమను అత్యుత్తమంగా వ్యక్తపరచాలి అంటే సమయమే కేటాయించాల్సిందే. నేను నిన్ను ప్రేమిస్తున్నానంటే ప్రూఫ్ ఏంటో తెలుసా? నాతో టైం గడుపు, నాతో సమయం గడుపు. పెళ్ళయి 20 ఏండ్లైనా, 20 ఏళ్ళు కాదు, 3.5 సంవత్సరాలైనా అరగంట కూడా తన భార్యతో మాట్లాడని భర్త ఉన్నాడంటే అతను ఫెయిల్యూరా లే సక్సెసా? నిజం చెప్తున్నా, నేను అబద్ధం చెప్పట్లా. 3.5 సంవత్సరాలలో అరగంట కూడా భార్యతో స్పష్టంగా మాట్లాడలేదంటే ఫెయిల్యూరా సక్సెసా? ఫ్యామిలీ అంటారా దాన్ని? తండ్రిగా నువ్వు నీ పిల్లలతో సమయం గడపకపోతే కుటుంబం అవుతుంది అది. భార్యగా నువ్వు నీ భర్తతో నీ పిల్లలతో సమయం గడపకపోతే కుటుంబం అంటారా దాన్ని? పరిశుద్ధులుగా మనము ఒకరితో ఒకరు సమయం గడపకపోతే దాన్ని ఏమంటారు? దాన్ని? కూడి రావాలి, కలిసి రావాలి, సమయాన్ని పంచుకోవాలి. నేను బిజీ బ్రదర్. ఏం బిజీ బ్రదర్? నియామక కూడిక, పరిశుద్ధులుగా కూడి వస్తున్నాం, హెచ్చరించుకుంటాం, బోధించుకుంటాం, పురికొల్పుకుంటాం. సమయాన్ని పంచుకోండి. ఏకముగా కూడి అర్ధరాత్రి వరకు కూడుకున్నారు. వాళ్ళు అక్కడే ఉన్నారు. వాళ్ళు యోహానును చెరసాల్లో వేశారు, చంపేశారు. పేతురు కూడా చెరసాల్లో బంధించబడ్డారు. వాళ్ళు ఇంట్లో కూడుకున్నారు, వారు సమయాన్ని పంచుకున్నారు. అర్ధరాత్రి స్త్రీలు సైతం వచ్చి కూడుకున్నారు, వారి సమయాన్ని పంచుకున్నారు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీవు సంఘాన్ని ప్రేమిస్తే, సంఘములో మిగిలిన పరిశుద్ధుల్ని ప్రేమిస్తే నీ సమయాన్ని ఇక్కడ పంచుకుంటావు. అంత బిజీ నాను. ఆదివారం ఆరాధన, అది కూడా ఏమి 11కి వచ్చి ఆ ముక్క చొక్క తీసేసుకొని వెళ్ళిపోతారు. వీళ్ళు ముందు వినరు, వెనక వినరు, మళ్ళీ వారమంతా రారు. ఎవరైనా ఉంటే మానుకోండి పని, అసలు ఆగిపోండి, సమస్య లేదు. అసలు ప్రభువును గురించి వినకుండా ఏం ఆరాధన చేస్తారు? ఏం ఆచారమా? అది తాగడం, తినడం. సమయాన్ని పంచుకోకపోతే ఎందుకు చెప్పండి? తమ్ముడు దేవనకొండలో పనిచేస్తాడు, రంగస్వామి. నాతో పాటు తర్వాత మరుసటి రోజు జాయిన్ అయ్యారు. మాతోనే ఉంటారు. ఒక సాక్ష్యం చెప్పాడు మన డిఎస్సిలో. 25 days ప్రిపేర్ అయ్యాడనా, ఎస్జిటి తెలుగు కొట్టాడు. స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ కొట్టాడు. రీజన్ ఏమో తెలుసా? ఏ కూడిక తప్పించలేదు. ఈవెంట్స్ టైంలో కూడా ఏ కూడిక తప్పించలా. ఆరాధన, వాక్య ధ్యానం, ప్రార్థన కూడిక, ఏ కూడిక తప్పించలా. 25 రోజులు ప్రిపేర్ అయింది. స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ కొట్టాడు. ఆయన్ని గణపరిస్తే మనల్ని గణపరచడు ఆయన. ఆరాధనలు మానుకొని, వాక్య ధ్యాన కూడికలు మానుకొని, పోనీ ఏం చేశారు చెప్పండి? మా వాడు ఒకటి చెప్తే వినలేదు, మొన్న రాలేదు, వాడు ఇట్లా స్టేటస్ పెట్టాడు, నేను చెప్పట్లే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చాను అని. కరెక్ట్ రియలైజేషన్ రాన్నాను నేను వాడితో. సండే వర్షిప్ కూడా రాలా. పిల్లరా, మనము కుటుంబం అయినప్పుడు సమయాన్ని పంచుకోవాలి కదా. కేటాయిస్తున్నావా? బ్రదర్, ఇది నా ఫ్యామిలీ టైం ఇన్ ద సెన్స్, ఆదివారం 10 గంటల నుంచి కుటుంబం వరకు నా ఫ్యామిలీ టైం అంటే అర్థం ఏంటి? నేను నా సంఘంతో ఉండాలి. వాళ్ళు కూడా వాళ్ళ సమయాన్ని వెచ్చిస్తూ వస్తారు, నేను నా సమయాన్ని వెచ్చించాలి. మేము ఇక్కడ కూడుకుంటాం, అది మా ఫ్యామిలీ టైం బ్రదర్. నేను ఎవరికి ఇవ్వను, నేను రాను. బైబిల్ స్టడీ నా ఫ్యామిలీ టైం, నా సంఘ సమయం అది, నా కుటుంబ సమయం అది. మేమంతా కూడి వస్తాం, మేము ఒకరినొకరు పురికొల్పుకుంటాం, హెచ్చరించుకుంటాం, ప్రేమించుకుంటాం, ఆదరించుకుంటాం. ఫ్యామిలీ టైం బ్రదర్ మాది. కుటుంబం అయితే పంచుకోవాలి. ఏం పంచుకోవాలి? సమయాన్ని పంచుకోవాలి. రెండవ సంగతి చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం చదువుతారా? 4:23. వారు విడుదల నుండి ఎక్కడికి వచ్చి? తమ స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులను, పెద్దలను, తమతో చెప్పిన మాటలన్నిటినీ వారికి, ఎవరికి? కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా, మీరు కొంచెం అలర్ట్గా ఉండండి. ఎవరికి చెప్పారు? సంఘానికి చెప్పారు. ఎవరు చెప్పారు? చెప్పిన వాళ్ళు ఎవరు? పేతురు, యోహాను, ఇంకా ఆ శృంగారం అనే దేవాలయం దగ్గర స్వస్థపరచబడ్డాడే ఎవరతను?
భిక్షగాడు. ఈ ముగ్గురు తమకు కలిగిన బెదిరింపులను, తమకు కలిగినటువంటి శ్రమను ఎవరి దగ్గర పంచుకున్నారు? సగం అని లేదని అక్కడ ఏమనుంది? స్వజనులు ఏం చేశారు? పంచుకున్నారు. ఏం పంచుకున్నారు? తమ కష్ట సుఖాలను పంచుకున్నారు, తమ అనుభవాలను పంచుకున్నారు. ఎందుకు మనము ఇక్కడ రక్షించబడ్డాము అంటే పంచుకోవటానికి, సమయాన్ని పంచుకోవటానికి మాత్రమే కాదు, ఇక్కడ మన అనుభవాలను పంచుకోవటానికి. తిమోతి కడుపు జబ్బు గురించి ఎవరికి తెలుసు? పౌలుకు తెలుసు. తిమోతికి ఏం తాగితే తగ్గుతుందో చెప్పాడు. అప్పుడప్పుడు కొంచెం ద్రాక్షారసం పుచ్చుకో, దైవజనులు నిన్న కూడా మాట్లాడారు. నా బలహీనతలు పౌలుకు తెలుసు. తిమోతి రాశాడు అన్నమాట. తిమోతికి రాసిన పత్రికలో ఉందన్నమాట. మన అనుభవాలు పంచుకోవాలి. సంఘమై మన పరిస్థితి ఎట్లంటే, కొంచెం నా వైపు చూడండి. మన పరిస్థితి ఎట్లంటే, ఢిల్లీలో జరిగే రాజకీయాలు మొత్తం తెలుసు మనకి, మొత్తం తెలుసు. పక్కన తెలంగాణ రాష్ట్రంలో పాలిటిక్స్ కూడా తెలుసు, బాగా తెలుసు. ఈవెన్ అమెరికన్ ఎలక్షన్స్ మీద కూడా మనకు కన్ను ఉంటుంది. ఎవరు గెలిచినారు, ఎవరెవరు వాళ్ళిద్దరి మధ్య తెలుసు. చంద్రమండలం మీద ఏముందో కూడా తెలుసు మనకి. అంగారకుల మీద ఏముందో కూడా తెలుసు మనకి. 20 ఏళ్లుగా రక్షించబడిన స్థానిక సంఘంలో పక్క కుటుంబంలో ఉన్న బాధ, కష్టం పక్కనున్న ఈ వ్యక్తికి తెలియదు. సంఘం, కుటుంబం, మళ్ళీ రొట్టె విరుస్తాం, ప్రార్థన చేస్తాం. నీ స్థానిక సంఘంలోనే కన్నీళ్లతో ఉంది కుటుంబం, నీకు తెలుసా? ఇందులో 2 తప్పిదాలు ఉన్నాయి. వీళ్ళు పంచుకోలేదు, పంచుకోవడానికి వీళ్ళు అవకాశం ఇవ్వలేదు. మీ అనుభవాలు పంచుకున్నారా? మీ కష్ట దుఃఖాలు పంచుకుంటున్నారా? మీ బాధ పంచుకుంటున్నారా? మీ కన్నీళ్లు పంచుకుంటున్నారా? మీ ఆర్థిక సమస్యలు పంచుకుంటున్నారా? సంఘముతో చెప్పండి, కుటుంబం, అమ్మా అయ్యా ఇది కుటుంబం, వాళ్ళు తల్లిదండ్రులు, వాళ్ళు మీ అన్నాదమ్ములు, అక్కా చెల్లెళ్ళు. మీ అనుభవాలు ఇక్కడ పంచుకోండి. మీకు కలిగిన అవమానం పంచుకోండి, మీ బాధ పంచుకోండి, మీ ఆకలి పంచుకోండి, మీ కష్టం పంచుకోండి, మీ నింద పంచుకోండి. అన్నీ దేవుని సంఘములో పంచుకోవాలి. అందుకు దేవుడు మనల్ని రక్షించాడు. మన బాధలు చెప్పుకోవాలి ఇక్కడ, మన వేదన చెప్పుకోవాలి ఇక్కడ, మన కన్నీళ్లు పంచుకోవాలి ఇక్కడ. అసలు అనుభవమే లేదు నేటి సంఘాల్లో. ఎక్కడుంది చెప్పండి? ఏమీ తెలియదు. ఇంకొక బ్యాచ్ ఉంటుంది. ఇది ఇంకొక ఎక్స్ట్రీమ్ బ్యాచ్. ఏమీ చెప్పరు. మనమే తెలుసుకొని వెళ్ళి పరామర్శించకపోతే ఎవరు రాలేదన్నా, మళ్ళీ అక్కడెక్కడో ఉన్న హెల్ప్ లైన్కి ఫోన్ చేసి, బ్రదర్ మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. ఎవరో వాళ్ళకి చెప్తారు, ఎవరికి చెప్పరు? యాకోబు పత్రికలో ఏమన్నాడు? ఎవడైనా రోగి అయిన ఎడల సంఘపు పెద్దలను ఏమనుంది పిలిపించి చెప్పారా మీరు? మాకేమన్నా దానియేలు మాదిరి దర్శనాలు వస్తాయా మీ ఇళ్ళలో బాగలేదని? కలలు ఏమన్నా కంటామా? మీరు చెప్పకపోతే ఎట్లా తెలుస్తుంది? పెద్దలకు చెప్పండి, నాయకులకు చెప్పండి, సేవకులకు చెప్పండి, బాధ్యత కలిగిన వారికి చెప్పండి. అన్న మా కుటుంబంలో సమస్య ఉంది, పంచుకోండి. చేతనైతే సంఘం సహాయం చేస్తుంది, మాట సహాయం చేస్తుంది, వస్తు సహాయం కూడా చేస్తుంది అవసరమైతే. ఎక్కడెక్కడో వరదలు వస్తే ఆడిస్తున్నామంట సంఘంలో ఇమ్మను. వాళ్ళు ఎవరో రాస్తే ఏరి కూర్చి మూటలు పంపిస్తాం. సంఘంలో ఉంటుంది బట్టలు వేసుకోవడానికి కూడా వాళ్ళకి ఇవ్వం మనం. ఇవి మన పరిస్థితి. అక్కడెక్కడో వరదలు వస్తే ఇంత మూటలు పంపిస్తాం మనం, డబ్బులు పంపిస్తాం మనం సంఘం నుండి. బ్రదర్ ఇంత మీ సంఘంలో బీదలు ఉన్నారండి. యెరూషలేములో బీదలైన వారి దగ్గరికి సంఘాలందరి దగ్గర పోగు చేసి డబ్బు తీసుకొని వచ్చాడు పౌలు. ఇది కదా పరిశుద్ధులు చేయాల్సింది. మీ సంఘంలో ఉన్న బీదల్ని పట్టించుకున్నారా? నేను ఈ మాట చెప్తున్నానంటే ధైర్యంగానే చెప్తున్నాను. ఈ మాట చేస్తున్నాం కాబట్టే చెప్తున్నాను. ఎక్కడో కాదు, మన స్థానిక సంఘాల్లో అక్కర కలిగిన వారు, ఆసరా కావలసిన వారు ఉన్నారు. దృష్టి పెట్టండి. లెక్కడుగుతాడు రేపటి దినాన ప్రభు. బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కట్టుకుంటూ పోవడం కాదు. దేవుని సొమ్ము వారికి కూడా ఉపయోగించాలి. ఆ విధవరాండ్ర అక్కరలు తీర్చాలి. మన ఒక సోదరి పింఛన్లు కట్టాయని ఏడ్చుకుంటూ ప్రార్థన మనవి కూడా చేసింది. పెద్దలు కూర్చున్నారు, మేము కూర్చున్నాం, ఆలోచన ఏం చేద్దాం?
వాళ్ళు కట్ చేశారు కదా, మనం ఉన్నాం కదా. 2 కాళ్ళు లేవు ఆమెకి, పింఛన్ కట్ చేశారు. మనం ఉన్నాం కదా. పోతే పోనీ, ఇవ్వకపోతే ఇవ్వలేదు, మనం ఉన్నాం కదా. యాజ్ ఎ చర్చ్ మేము ఫ్యామిలీ, కుటుంబం. ఆమె అక్కడ తీర్చాలి కదా. ప్రభుత్వానికి ఆ నీతి ఉంటే మన ప్రభుత్వం ఎంత గొప్ప నీతి ఉండాలి. ఆలోచన చేయండి. పంచుకోవటానికి రక్షించబడ్డాం. సమయం పంచుకోవాలి, అనుభవాలు పంచుకోవాలి. ఇంకొక మాట చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం. అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం. ప్రభువా నేనున్నానని అందుకు ప్రభు నీవు లేచి చిన్న కనపడిన వీధికి వెళ్ళి యోదాను వాని ఇంట తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము. ఎవరి ఇంట? యూదా అనువాని ఇంట. ఆ మాట పట్టుకోండి. రైట్. 16వ అధ్యాయం 15వ వచనం చూడండి. అపోస్తుల కార్యాలే 15. చెప్పాలి. ఆమె ఇంటి వారును బాప్తిసం పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసము గలదాన్ని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చిండుడని వేడుకొని మమ్మును బలవంతము చేసెను. 17వ అధ్యాయం 6వ వచనం. అయితే వారు కనబడనందున యాసోనును కొందరు సహోదరులను ఆ పట్టణ అధికారుల ఎదుకు ఈడ్చుకొని పోయి భూలోకమును తలకిందులు చేసిన వీరు ఎక్కడికి కూడా వచ్చి ఉన్నారు. యాసోను వీరిని చేర్చుకున్నాడు అన్నాడు. 18వ అధ్యాయం 1 నుంచి 4 వచనాల్లో పౌలు అక్కడి నుండి ఎక్కడికి వచ్చాడు? అకుల. ఏమర్థమైంది చెప్పండి మీకు? వాళ్ళు ఏం పంచుకున్నారు? తమ గృహాలను పంచుకున్నారు, తమ ఇండ్లు పంచుకున్నారు. అప్పుడే రక్షించబడిన పౌలును ఆదిమ సంఘ పెద్దలు కూడా నమ్మలేదు. ఈ యూదాను వాడు ఎట్లా నమ్మిండాలి? యూదాను వాని ఇంట తార్సువాడైన పౌలు ఉన్నాడు, చేర్చుకున్నాడు. అననీయ వస్తే చేర్చుకున్నాడు. లూదియా ఫిలిప్పీలో పని జరిగిందంటే పౌలును చేర్చుకుంది. సంవత్సరం మీద 6 నెలలు అకులా ప్రిస్కిల్లాలతో పాటు నివసించాడు పౌలు. అకులా ప్రిస్కిల్లాలు చేర్చుకున్నారు. వారు గృహాలను పంచుకున్నారు. ప్రియులరా, వారు గృహాలను పంచుకున్నారు. మా ఇంట్లోకి మీరు రావచ్చు, మీ ఇంట్లోకి మేము రావచ్చు. అసలు యాక్చువల్గా దిస్ ఈజ్ ద రియల్ క్రిస్టియానిటీ. ఓపెన్ హౌసెస్. సంఘంలో ఏ కుటుంబం ఏ అక్కరలో ఉన్నా మా ఇంటికి రావచ్చు, మేము మీ ఇంటికి రావచ్చు. కుటుంబాల మధ్య సంబంధాలు. మన గృహాలను పంచుకోవాలి. ఆయన పని నిమిత్తమై, పరిచర్య నిమిత్తమై పరిశుద్ధుల అక్కరల దగ్గర మన గృహాలని పంచుకోవాలి. అక్కరలో ఉన్నారా? గృహాలని పంచుకోవాలి. ఓపెన్ హౌసెస్. ఒక చిన్న పిల్లవాడు వాళ్ళ అమ్మ ఏదో ఈఎంఐ అమౌంట్ చూసి ఆమె ఏడుస్తూ కూర్చుందంట. చిన్న పిల్లోడు నోట్లో పీక పెట్టుకొని వాళ్ళ అమ్మని చూస్తున్నాడు. వాళ్ళమ్మ ఏడుపు ఎక్కువ చేసిందంట, ఎవరితో చెప్పుకోవాలో తెలియక. ఆ పిల్లవాడికి ఏం చేయాలో అర్థం కాదు. చిన్నోడు వాడు వాళ్ళ అమ్మ ఏడుస్తుంది. ఏడుస్తూ ఉంటే ఏం చేయాలో తెలియక చిన్న పిల్లోడు వాడు నోట్లో పీక తీసి వాళ్ళ అమ్మకి పెట్టాడట. ఎందుకు? వీడు ఏడిస్తే వాళ్ళ అమ్మ చేసేదేంటి? ఇప్పుడు వాళ్ళ అమ్మ ఏడిస్తే ఏం చేయాలనుకున్నాడు? వాడికి తెలిసింది అదే, మనం చేయాల్సింది అదే. నీ వల్ల ఏమవుతుంది అది చెయ్యి. చిన్నదా పెద్దదా, నువ్వు ఏమి చేయగలవో అది దేవుని సంఘంలో ఇతరుల కొరకు చేయించాలి. మనము పంచుకోవటానికి రక్షించబడ్డాం. సంఘము కుటుంబం అయితే ఎందుకు కుటుంబంగా అంటే సంబంధాలు కలిగి ఉండటానికి. రెండవది పంచుకోవటానికి. ఏమేమి పంచుకోవాలి? సమయాన్ని, అనుభవాల్ని, మన గృహాలను కూడా పంచుకోవాలి. ఇస్తారా? బయటే నిలబెట్టి మాట్లాడతాం, గేటు దగ్గరే. పిలిస్తే ఉండు వస్తున్నా అని లోపలికి రానికుండా అక్కడే నిలబెట్టి మాట్లాడి పంపిస్తారు. కొంతమంది మహానుభావులు ఉన్నారు. పరిశుద్ధుల గృహాలు ఓపెన్ హౌసెస్, తిరుగుబడి ఉండాలి. ఏ సమస్య ఎవరికి వచ్చినా మన గృహాలను తెరిచి ఉంచాలి. లేదు అంటే మనం ఏం చేయలేం. మనం ఒక నామినల్, జస్ట్ ఒక మూసా పద్ధతిలో ఒక ఆచార సంబంధమైన భక్తిని చేస్తున్నట్లు. దిస్ ఈజ్ ప్రాక్టికల్ క్రిస్టియానిటీ. మూడవది
అపోస్తుల కార్యాల గ్రంథంలోనే దానికంటే ముందు మనం మరొకటి చదివి తర్వాత దాన్ని మనం చూద్దాం. చూడండి, మరొక భాగం చదువుదాం. తిమోతికి రాసిన మొదటి పత్రికకు రండి. పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. త్వరపడి క్షమించండి 23. ఇక మీదట నీళ్ళే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తమును తరచుగా వచ్చు బలహీనతల కోసరమును ద్రాక్షారసము కొంచెము పుచ్చుకునము. ఇక్కడ ఏం కనబడుతుంది? ఇక్కడ ఏమర్థమవుతుంది? కేర్ని ఇంకొక పదం కూడా మార్చుకుందాం మనం. ఆ సలహా ఇస్తున్నాడు. కేర్ ఉంది అంటే ఏమన్నట్టు అర్థం? కేర్ ఉంది అంటే ఏమన్నట్టు అర్థం? ప్రేమ ఉంది అని అర్థం. ఒకసారి రోమిలకు రాసిన పత్రికకు రండి, 12వ అధ్యాయం. మనము కుటుంబం అయితే మన మధ్య ఏముండాలి? చూడండి, రోమపత్రిక 12వ అధ్యాయం 10వ వచనం చూస్తారా? సహోదర ప్రేమ విషయములో ఒకని యందొకడు అనురాగము కలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకోండి. 13వ అధ్యాయం 8వ వచనం. ఒకరినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరేమియు ఎవనికిని అచ్చి ఉండవద్దు. పౌలు తిమోతిల మధ్య కన్సర్న్, ప్రేమ కనిపిస్తుంది. నేను ఇంతకుముందు కూడా ఒకసారి చెప్తాను. ఆయన కొత్తగా సేవకు వచ్చిన రోజుల్లో టైఫాయిడ్ వచ్చి దాదాపు 2 నెలలు దగ్గర నేను మందిరానికి వెళ్ళలేదు. 2 months తర్వాత ఆరాధనకి వెళ్ళాను. అదే రొట్టె విరుచుకుడికి వెళ్ళాను. ఆ రోజు వర్తమానం కూడా చెప్పి కిందికి దిగి వస్తున్నాను. కొంతమంది వచ్చి విజిట్ చేశారు, అది వేరే విషయం. కొత్తగా అప్పుడే సేవలోకి వచ్చాను. లాస్ట్లో ఒక సండే స్కూల్ పిల్లోడు నాకు వందనాలు చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి ఒక మాట అడిగాడు. అంకుల్, జ్వరం తగ్గిందా అని అన్నాడు. అది ఒక్క మాట లిటరల్గా నా కళ్ళ నిండా నీళ్ళు వచ్చాయి. అంతమంది ఎవరు అడగలేదు నన్ను, బ్రదర్ ఎట్లుంది అనే మాట ఎవరు అడగలా. చిన్న పిల్లోడు ఆ మాట అడిగేసరికి నా కళ్ళ నిండా నీళ్ళు వచ్చాయి. నాకు వాడికి ఏముంది నా మీద? ప్రేమ. కుటుంబముగా ఎందుకు మనము అంటే ఒకరినొకరు ప్రేమించుకోవటానికి. ఇమాజిన్, ఊహించండి, సంగమని కుటుంబాన్ని కాసేపు అలా పక్కన పెట్టేయండి. భార్య, భర్త, పిల్లలు. ఊరికి ఊహించండి. భార్య మీద భర్తకు ప్రేమ లేదు, భర్త మీద భార్యకు ప్రేమ లేదు, భార్యాభర్తలు ఇద్దరికీ పిల్లల మీద ప్రేమ లేదు, పిల్లలందరికీ తల్లిదండ్రుల మీద ప్రేమ లేదు. ఎట్లుంటుంది? ఏమనాలి దాన్ని? మన సంఘాలు కూడా అంతే. ఎంత ఇబ్బందిగా ఉంటుందో ప్రేమ లేని చోట. నీ భార్య నిన్ను ప్రేమించనప్పుడు, నీ పిల్లలు నిన్ను ప్రేమించనప్పుడు, నీ భర్త నిన్ను ప్రేమించనప్పుడు నీకెంత నొప్పి ఉంటుందో. దేవుని సంఘములో నీవు అతనిని ప్రేమించకపోతే అంతే నొప్పి ఉంటుంది ఆయనకి. నీకు తెలియదు అది. మన మధ్య ప్రేమ లేకపోతే దేవుని సంఘాల పరిస్థితి కూడా, మనము ఒకరినొకరు ప్రేమించుకోవటానికి రక్షించబడ్డాం. యేసు ప్రభు అంతిమంగా మనకిచ్చిన ఆజ్ఞ కూడా అదే. నేను మిమ్మును ప్రేమించినట్టు మీరు ఒకరినొకడు ప్రేమించాలి. ఆయన ప్రేమ ప్రసంగికుడు. తలదించుకొని ఉన్నాడు. ఆయన ప్రేమ ప్రసంగికుడు. ప్రేమ నేను ఎక్కువనింది ఆయన దగ్గరే. నిలబడితే ప్రేమను గురించి ప్రసంగం చేస్తాను. ప్రేమ ప్రసంగికుడు. మంచిది, అవసరం. దేవుని సంఘాల అవసరత ప్రేమ. సరే, ఒక చిన్న మాట, సమయం అవుతుంది కాబట్టి నేను త్వరగా ముందుకు వెళ్ళిపోతాను. ఒక చిన్న మాట ఆలోచించేద్దాం. రైట్, మీరు అంటారు అప్పుడు ఆటోమేటిక్గా మీ దగ్గర నుండి ఒక క్వశ్చన్ వస్తుంది. మేము మా మధ్య, మీకు తెలియక మాట్లాడుతున్నారు, మా మధ్య చాలా గొప్ప ప్రేమ ఉంది అని ఒకవేళ మీరు అంటే రండి, థర్మామీటర్ మీ నోట్లో పెట్టుకోండి.
ఎంత జ్వరం ఉందో తెలిసిపోతుంది. ఇది థర్మామీటర్ కాదు, ఇది లవ్ మీటర్. నోట్లో పెట్టుకోండి, ప్రేమ ఉందో లేదో తెలిసిపోతుంది. రండి వాక్యంలో నుండి. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. 3:10. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. జరిగించని ప్రతి వాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతి ఆ మాట అందరు చదవండి. తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. దీన్ని వ్యతిరేక పదం చెప్పండి. ప్రేమించే వాళ్ళు మాత్రమే, అందరూ కాదు, ప్రేమించేవారు మాత్రమే దేవుని సంబంధం. ఏ ప్రేమ? అమ్మా మీ పంచాయతీ మీదైందమ్మా, వినండి అమ్మా వాక్యం. ప్రేమించేవారు మాత్రమే దేవుని సంబంధులు. ఏ ప్రేమ? సహోదర ప్రేమ. సహోదర ప్రేమ కలిగిన వాడు మాత్రమే దేవుని సంబంధి. నీకు సహోదర ప్రేమ లేకపోతే టిక్కేసుకో. ఎవరు కాదు నువ్వు? ఒప్పుకొని బయటికి పో, లేదంటే ప్రేమించన్న బయటికి పో. నేను దేవుని సంబంధిని అయితే ప్రేమించు సహోదరుణ్ణి, అయితే సహోదరుణ్ణి ప్రేమించు. ఒక మాట ఏదేనులో ఆదాము హవ్వలు దేవునికి మధ్య సంబంధం బాగున్నప్పుడు చాలా అద్భుతంగా ఉంది. ఆదాము హవ్వలు ఇరువురు ఒకరినొకరు చూసుకొని దూరం అయిపోయారు. ఆమె ఇటుపోయింది, ఈయన ఇటుపోయాడు. వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ పెరిగింది. ఎందుకు? ఎవరితో? దేవునితో సంబంధం పోయిన తర్వాత ఆటోమేటిక్గా వీళ్ళ మధ్య కూడా సంబంధం పోయింది. మళ్ళీ దగ్గరయ్యారు. ఎప్పుడు? ఆయన మళ్ళీ వచ్చాడు, వధించాడు, చర్మపు చొక్కాయిలు చేశాడు, మళ్ళీ ఏమయ్యారు? దగ్గరకు వచ్చారు. కయ్యను హేబెలు పుట్టారు తర్వాత. అంటే ప్రభు వీరికి దగ్గరికి వచ్చాడు. వీళ్ళిద్దరూ ఇదే సూత్రం నేటి వరకు కూడా. నీవు దేవునికి దగ్గరగా ఉంటే ఆటోమేటిక్గా నిన్ను ఇష్టపడని ఆ వ్యక్తికి కూడా దగ్గరకు జరుగుతావు. లెక్కకైతే నీ ఆదాము స్థానంలో మరెవరైనా ఉంటే ఎంత పని చేసినావు తెలుసా? నువ్వు వద్దన్నది తినిపించింది నువ్వు అని ఏదో జరగాలి మొత్తానికి. తన భార్యను ప్రేమించాడు. దేవునికి దగ్గర అయ్యాము అంటే ఆటోమేటిక్గా సహోదరులకు కూడా దగ్గర అవుతాం. ఇప్పుడు చెప్పండి, సహోదరులకు దూరం అయ్యాము అంటే అర్థమేంటి? నువ్వు దేవునికి కూడా దూరం అయ్యావు అని. నేను 100 సార్లు చెప్తా ఈ మాట. నీవు నీ సహోదరుణ్ణి ప్రేమించట్లేదు అంటే నీవు నీ దేవునికి కూడా దూరం అయ్యావు, అనుమానమే లేదు. కావలిస్తే ఇంటికి వెళ్ళి గుండె మీద చేసుకొని కళ్ళు మూసుకొని ఆలోచించి. ఇది నిజమైన ఆత్మీయుడు తన సహోదరుడు ఎలాంటి వాడైనా ప్రేమిస్తాడు. దేవునికి దగ్గరగా ఉన్నవాడు సహోదరులకు కూడా దగ్గరగా ఉంటాడు. అందుకనే రాశాడు యోహాను, ఏమన్నాడు? సహోదరుని ప్రేమించిన వాడే దేవుని సంబంధి. నువ్వెవరో నువ్వే నిర్ణయించుకో. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను దేవుని సంబంధిని అంటే ఈ మధ్యాహ్నం మీ మధ్య ఉన్న శత్రుత్వాన్ని, మీ మధ్య ఉన్నటువంటి అసమాధానాన్ని తీసేసి వెళ్ళి ప్రేమించి నేను దేవుని సంబంధిని అని దేవునికి చెప్పి, ప్రభువా నేను నిన్ను సంబంధిని అని చెప్పి బయటికి వెళ్ళు. లేదా నువ్వు ప్రేమించలేవా, క్షమించలేవా, చేర్చుకోలేవా, నేను దేవుని సంబంధిని కాను అని చెప్పుకొని బయటికి పో. ఏదో ఒకటి చేయండి. 3వ అధ్యాయం 14వ వచనం చూడండి. అదే యోహాను మొదటి పత్రిక 3:14. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. అంతే. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. వినాలి. ప్రేమించట్లేదు అంటే నీలో ఏముందని? జీవము లేదని అర్థం. నువ్వు సహోదరుణ్ణి ప్రేమిస్తే నీలో ఏముందని అర్థం? ఇప్పుడు చెప్పండి. నాలో జీవముంది,
యేసు క్రీస్తు అనుగ్రహించిన జీవం ఉంది అనగా పాపముల చేతను అపరాధముల చేతను మనము చచ్చిన వారమై ఉండగా ఆయన మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించిన నాడే జీవం. ఆ జీవాన్ని గురించి మాట్లాడుతున్నాం మనం. నువ్వు నిజముగా రక్షించబడి జీవము కలిగిన వాడవైతే, నువ్వు మరణములో నుండి జీవములోనికి దాటిన వాడవైతే రుజువు ఏంటంటే నువ్వు నీ సహోదరుని ప్రేమిస్తావు. అంతే. అంటే నీవు రక్షించబడ్డావు అనడానికి గుర్తు ఏంటంటే, నువ్వు జీవంలోనికి దాటావు అనడానికి గుర్తు ఏంటంటే నీ సహోదరుని ప్రేమించడం. ఇప్పుడు చెప్పు, రక్షించబడ్డావా? నువ్వు నీలో జీవం ఉందా? అయితే సహోదరుని ప్రేమించి వెళ్ళు. లేదా నేను రక్షించబడలేదు, నేను మరణంలోనే ఉన్నాను, బయటికి వెళ్ళు. 2. 4వ అధ్యాయం 20వ వచనం. ఎవడైనాను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన యెడల అతడు అబద్ధికుడవును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. నేను ఒప్పుకోనన్న వాక్యం చెప్పేది అది, ఒప్పుకోవాల్సిందే. ఇప్పుడు చెప్పండి, నీవు నేను దేవుడు అంటే నా గుండె కోసిస్తా అని అంటొచ్చును, నా ప్రాణం ఇస్తా అని కూడా అనొచ్చు. సో రైట్ బ్రదర్, నువ్వు దేవుడు అంటే నీ గుండె తీసిస్తావు, ఓకే ఫైన్. నీ రక్తం ఇస్తావు, నీ ప్రాణం ఇస్తావు, రైట్. చూపి నాకు. ఎట్లా చూపించాలి? వచనమే, సహోదరుణ్ణి ప్రేమించలేదనుకో, సహోదరుని ప్రేమించలేకపోతున్నామంటే, సహోదరీలు కూడా మీరు ఎక్కువ మంది ఉన్నారు, మళ్ళీ సహోదరుడు అన్నాడు. సహోదరీలను ప్రేమించలేదనుకో, మనము దేవుణ్ణి కూడా అంతే. ఏదో ఒకటి చెప్పండి, మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారా? అయితే ఈ మధ్యాహ్నం సహోదరుణ్ణి ప్రేమించి బయటికి వెళ్ళు. లేదు అంటే నాకు దేవుడంటే ఇష్టమే లేదు, నాకు దేవుడంటే ద్వేషం అని బయటికి వెళ్ళు. ఆ సహోదరునితో మాట్లాడకుండా దేవుని సంఘం, కుటుంబం ఎందుకు రక్షించబడ్డాం? ప్రేమించుకోవటానికి. కక్షలు, కలహాలు, అసూయ, దూషణ ఇది కొరకు కాదు ప్రియులరా. సమస్యలు ఉంటాయి, ఏ కుటుంబంలోనైనా సమస్యలు ఉంటాయి. మళ్ళీ కలవాల్సిందే, మళ్ళీ కొనసాగాల్సిందే. దిద్దుకుందాం, ప్రేమించుకుందాం, హెచ్చరించుకుందాం, గద్దించుకుందాం, అవసరమైతే బుద్ధి చెప్పుకుందాం, కాఠిన్యాన్ని కూడా చూపిద్దాం, క్రమశిక్షణ కూడా చేద్దాం. బట్ మళ్ళీ ఎవరు? మనం ఫ్యామిలీ. నా కూతురుని వేసి పోట్మని చంపకొడతాను, ప్రేమ లేనట్లా? ప్రేమిస్తున్నాను కాబట్టి గద్దిస్తున్నాను, శిక్షిస్తున్నాను, ఇవన్నీ ఉంటాయి. అందుకు మనం రక్షించబడ్డాం. దేవుని కుటుంబం అయితే మనం ప్రేమించుకోవడానికి రక్షించబడ్డాం. 1 సంబంధాన్ని కలిగి ఉండటానికి, 2 పంచుకోవటానికి సమయం, అనుభవాలు, గృహాలు పంచుకోవటానికి రక్షించబడ్డాం. 3వది ఎందుకు మనం కుటుంబం ప్రేమించుకోవటానికి రక్షించబడ్డాం. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, టైం లేకపోతే ముగిద్దాం అనుకున్నాను, చదివి ముగిస్తాను అంతే. వీళ్ళక్కడ భోజనాలు కూడా కావాలంట, అది కూడా విషయం అనమాట. అపోస్తల కార్యాలు 4:35, లేకపోతే తిమోతి మొదటి పత్రికకు రండి. దాన్ని మనం ప్రస్తావించడం మంచిది, అవసరం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. కావున ప్రతి స్థలమందు పురుషులు కోపమును సంశయములు లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలను. రైట్, చాలు. 11వ వచనం. స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకునవలను. స్త్రీ మౌనంగా ఉండవలసినదే కానీ ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారం చేయుటకైనను ఆమెకు సెలవీయను. 3వ అధ్యాయం 1వ వచనం. ఎవడైనాను అధ్యక్ష పదవిని ఆశించిన యెడల అటివాడు దొడ్డ పనిని అపేక్షించున్నాడన్న మాట నమ్మదగినది రాశాడు. కిందికి రండి, 8వ వచనం. అలాగుననే పరిచారకులు మాన్యులై ఉండి ద్విమనస్కులు కాకుండా. ఎన్ని పేర్లు చెప్పాడు? పెద్దలు, సేవకులు, అపోస్తలుడు, స్త్రీలు, పురుషులు. సంఘములో వీళ్ళందరూ ఉంటారు. ఇప్పుడు చెప్పండి, స్త్రీల పని స్త్రీది, పురుషుల పని పురుషులది, పెద్దల పని పెద్దలది, పరిచారకుల పని పరిచారకులది,
తిమోతి పని తిమోతిది, ఎవరి పని వాళ్ళది. ఎందుకు రక్షించబడ్డామో తెలుసా? ఆయన పని చేయటానికి రక్షించబడ్డాం. పెద్ద నీ పని కాదు, ఆయన పని. పరిచారకుడను నేను, ఆయన పని కొరకు. దైవ సేవకుడను నేను, ఆయన పని కొరకు. రైట్? నువ్వు ఒక ఉపదేశకుడవి, ఆయన పని కొరకు. నువ్వు కాపరివి, ఆయన పని కొరకు. నువ్వు గాయకుడవు, ఆయన పని కొరకు. మనము దేవుని పని చేయటానికి రక్షించబడ్డాం. కుటుంబంలో అందరూ పని చేయాలి. ఒకడే పని చేస్తే మనము కలిసి పని చేయటానికి రక్షించబడ్డాం. అపోస్తుల కార్యాలు 4:35 ఉంది. ఎవరు ఏమి చేయగలిగారో అది చేశారు వాళ్ళు, ఎవరు ఏమి చేయాలో అది చేశారు వారు. గుర్తుంచుకోండి, మనం పని చేయటానికి రక్షించబడ్డాం. నేను ముగిస్తాను. ఒక మాట వింటున్నారా? మీకు దేవుని సంఘంలో పని ఉందా? ఏదో ఒక బాధ్యత ఉందా? మా వినాలి, పని ఉందా? ప్రభు పని చేస్తున్నారా? ఏదో ఒక పని. పెద్దల పని పెద్దలది, పరిచారకుల పని పరిచారకులది, సేవకుని పని సేవకునిది, సహోదరుల పని సహోదరులది, పురుషుల పని పురుషులది. అపోస్తులుడైన పౌలున్నాడు, తన పని తాను చేశాడు. తిమోతి తన పని తను చేశాడు. ఎవరి పని, యవనస్తులు ఉన్నారు, యవనుల పని యవనులది. దేవుని సంఘములో ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి చేయాలి. ఇది ఒక్క మాట వినండి, నేను ముగిస్తున్నాను. అందరూ అన్నీ చేయలేం, అందరూ అన్నీ చేయలేం, కానీ ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి చేయొచ్చు. నువ్వేం చేయగలవు? సంఘంలో పని చేయి. అందరూ పెద్దలు కావాలనుకుంటే, శరీరంతో పోల్చాడు కదా సంఘాన్ని. దేహమంతా ముఖ్య అయితే అంటాడు పౌలు. అట్లే ఉంటుంది. అందరూ పెద్దలు అయితే ఇట్లే ఉంటాయి, అందరూ స్వార్థికులు అయితే కూడా ఇట్లే. దేహమంతా ముఖ్య అయితే అంటాడు పౌలు. ఎవరి పని వారిది, అది కరెక్ట్గా ఫిట్ అవుతుంది. పెద్దలు శరీరానికి సౌందర్యం ఎప్పుడు అంటే, కన్ను కన్నులాగా ఉన్నప్పుడు, ముక్కు ముక్కులాగా ఉన్నప్పుడు, చెవి చెవి స్థానంలో ఉన్నప్పుడు, నోరు నోరు స్థానంలో ఉన్నప్పుడు, చేతులు చేతుల స్థానంలో ఉన్నప్పుడు, కాళ్ళు కాళ్ళ స్థానంలో ఉన్నప్పుడు, పొట్ట పొట్ట స్థానంలో ఉన్నప్పుడు శరీరం చూడటానికి సౌందర్యంగా ఉంటుంది. ఇవి మారాయనుకోండి, తారుమారాయనుకోండి, వికారంగా ఉంటుంది. దేవుని సంఘంలో నీ స్థానంలో నువ్వు ఉంటేనే సంఘానికి బ్యూటీ వచ్చేది, సౌందర్యం వచ్చేది. నువ్వు పెద్దవా, అక్కడే ఉండు. నువ్వు సహోదరుడివా, ఈ స్థానానికి రావద్దు. నీ బాధ్యత నీది, నీ పనిది. నువ్వు అక్కడే ఫిట్ అవుతావు. దేవుడు నిన్ను అక్కడ పెట్టాడు, అక్కడే పెట్టాలి. చాలామంది అసంతృప్తికి గురవుతారు. గుర్తుంచుకోండి, అపవాది ఏదేనులో వాడిన తొలి అస్త్రం అసంతృప్తి. ఇచ్చిన దానితో తృప్తి పడలేదోడు. మీరు దేవతలు అవుతారు, ఈ స్థానం సరిపోవాలి, నాకు అదైతే. ప్రభు నీకు ఏ పనినిచ్చాడు, ఏ స్థితిలో పిలిచాడు, ఏం అప్పగించాడు, అక్కడ ఉండు, పంచే. అప్పుడే సంఘానికి సౌందర్యం, అలంకారం. స్థానాన్ని దాటి వెళ్ళదు సుమా. మనం ఏదో ఒకటి చేద్దాం. నువ్వెక్కడ సరిపోతావో అక్కడే ఉండు. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. మొత్తం 4 విషయాలు. సంఘం దేవుని కుటుంబం అయితే 4 విషయాలు. ఒకటి చెప్పండి, చెప్పండి. మొదటి కారణం సంబంధాలు కలిగి ఉంటానికి. అమ్మ మీరు చెప్పండి అమ్మా, మీరు ఈ మూలకి. 2 పంచుకోవటానికి రక్షించబడ్డాం. 3 అమ్మా సీక్వెన్స్ మిస్ అయింది. ప్రేమించటానికి రక్షించబడ్డాం సంఘముగా, కుటుంబంగా. 4 మనం కుటుంబం అయితే ఏదో ఒక పని చేయటానికి రక్షించబడ్డాం. 4 విషయాలు. సంబంధాలు కలిగి ఉండటానికి మనం రక్షించబడ్డాం. పంచుకోవటానికి, భాగస్వాములుగా ఉండటానికి రక్షించబడ్డాం. అనుభవం, సమయం, గృహాలు పంచుకోవాలి. మనం ప్రేమించుకోవటానికి రక్షించబడ్డాం. మనం పని చేయటానికి రక్షించబడ్డాం. ప్రేమ అన్న విషయం మర్చిపోతండి. గేటు దాటేటప్పుడు ఏదో ఒకటి డిసైడ్ చేసుకొని వెళ్ళండి. ఏమని? మీరు దేవుని సంబంధులైతే ప్రేమించి వెళ్ళండి, కాదంటే నేను దేవుని సంబంధిని కానని ఒప్పుకొని బయటికి పోండి. 2 నాలో జీవం ఉంది అని నమ్ముతున్నావా? రక్షించబడ్డావు కదా, అయితే ప్రేమించి వెళ్ళు. ప్రేమించకుండా వెళితే నువ్వు ఒప్పుకో. ఏమని? నేను మరణంలోనే ఉన్నాను, రక్షించబడలేదని బయటికి వెళ్ళి.
3. నాకు దేవుని మీద ప్రేమే లేదు అని బయటికి వెళ్ళు. లేదా దేవుని మీద ప్రేమ ఉందంటావా, సహోదరుణ్ణి ప్రేమించి బయటికి వెళ్ళు. ప్రార్థన చేద్దాం. తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ మాటలు దీవించండి, మేలు కలుగు చేయమని. తాత్కాలికంగా ఉప్పొంగి బయటికి వెళ్ళిన తర్వాత చల్లారకుండా లేఖనం హృదయాలలో నెమ్మదిగా కార్యసిద్ధి కలుగు చేయడానికి సాయం చేయండి. మేము బయటికి వెళ్తున్నప్పుడు మీ ప్రియ కుమారుణ్ణి మాత్రమే మహిమపరుస్తూ మేము బయటికి వెళ్ళటానికి మీ కృపనిమ్మని. కూడికలలో మీరు చేసిన అద్భుతమైన మీ సహాయం కొరకై కృతజ్ఞతలు చెల్లిస్తూ, మీ దాసులమైన మాకు మీ పక్షాన నిలిచి మాట్లాడే ఈ గొప్ప భాగ్యాన్ని మీ కృపచేత ఇచ్చినందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ, యేసు ప్రభువు నామమున స్తుతులు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.